సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా వీడియోస్లో మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది ఒక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట. రేపు ఎక్స్పైరీ, రేపు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటన్నా గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. నిన్న నేను ఏం చెప్పాను, ఈరోజు ఏం చేసిందో ఒక్కసారి రివైండ్ చేసేస్తాను. ఒకసారి చూడండి, 19,700 చెప్పాను. 19,700 పైన 19,800 కూడా మెన్షన్ చేశాను. మీరు గుర్తుందో లేదో మరి నాకు తెలీదు. ఇక్కడ కానీ మార్కెట్ టైం స్పెండ్ చేసిన ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చి దానిపైన ఇంకొక క్యాండిల్ హాల్ట్ అయినా బయింగ్ సైడ్ ఎక్కడ వరకు 19,800. ఇక్కడ ఎవరు ట్రేడ్ మిస్ చేశారో నాకు తెలియదు. తర్వాత మార్కెట్ అంతా ఇంకా కన్సాలిడేట్ అయ్యింది. బట్ ఇక్కడ బాగా వినండి, ఈ పొజిషన్లో ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్ళిపోవాలి, 19,900 దాకా వెళ్ళాలి. బట్ మార్కెట్ వెళ్ళలేదు. ఏమవుతుంది, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోద్ది. రేపు ఏదైతే పర్ఫామ్ చేయలేకపోయింది ఈరోజు, అది రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోద్ది ఈ లెవెల్ దగ్గర, ఆల్మోస్ట్ 19,800 అంటే పైన రేంజ్లో. ఓకే, పై రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇదన్నమాట. సో ఫస్ట్ థింగ్ లెవెల్స్కి వెళ్ళిపోదాం. ఈరోజు లెవెల్స్కి ఫస్ట్ మెయిన్ లెవెల్స్ ఇవి తీసేస్తున్నాను. 19,000 కొన్ని లెవెల్స్ ఉంచుతాను, కొన్ని లెవెల్స్ తీసేస్తాను. లేదు, ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి లెవెల్స్ పెట్టేసుకున్నాను. ఓకేనా, ఇది తీసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ఇంట్రెస్ట్లోకి రండి. బ్యాంక్ ఈరోజు నిఫ్టీ 50 చూడండి, మార్నింగ్ నుంచి ఎక్స్ట్రీమ్ బులిష్ అనమాట. 19,700, 19,750, 18,000, 19,800 అంత స్ట్రాంగ్ బులిష్ మార్కెట్. బాగా చూడండి, ఇగో 19,800 స్ట్రాంగ్ బులిష్. క్లోజింగ్ టైంకి వచ్చేసరికి కొద్దిగా పొజిషన్స్ తగ్గాయి 19,800 ధర. ఓకే, ఇప్పుడు వీక్లీ పొజిషన్స్ అంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు పొజిషన్స్ బట్టి మనం ట్రేడ్ చేయాలి. ఫస్ట్ థింగ్ 19,800, 19,900, 20,000 ఈ మూడు రెసిస్టెన్స్లే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 19,800. ఓకే, నెక్స్ట్ 19,900 ఇక్కడికి వెళ్ళాలి యాక్చువల్గా ఈరోజు. 19,900 ఆ మీద 20,000. ఓకే, 20,000 ఇది దూరం లేండి, 20,000 ఎక్స్పెక్ట్ చేయకండి. 20,000, 19,900, 19,800. ఓకే, ఇదే లెవెల్ దట్ టైం స్పెండ్ చేసింది చూసారా మార్కెట్, అది ఇంపార్టెంట్. సపోర్ట్ ఎక్కడ ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ 19,700లో ఉంది. అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది. సో మనం ఏం చేయొచ్చు, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే బ్రేక్ చేసిందో ఇది సపోర్ట్ ఏరియా కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ సపోర్ట్ ఉంది, ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది. ఓకే, సపోర్ట్ గ్రీన్ కలర్ కదా పెట్టేసుకుంటున్నాను. ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది, సపోర్ట్ ఈజ్ ఎ గ్రీన్ కలర్ పెట్టుకున్నాను, డన్. ఇప్పుడు నిఫ్టీ లెవెల్స్ చూడండి ఒకసారి. నిఫ్టీ వ్యూ, నిఫ్టీ లెవెల్స్ చూడండి. మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ ఒక ట్రెండ్ లైన్లో ఉండాలి. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది, హాల్ట్ అయ్యింది. బట్ ఈ హై కానీ బ్రేక్ అయిపోతే మళ్ళీ బులిష్ మూమెంటం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ హై చాలా ఇంపార్టెంట్. నిన్న చెప్పినట్టు ఈ లో ఇంపార్టెంట్, ఈరోజు ఈ హై ఇంపార్టెంట్. ఇక్కడే అంటే 19,800లో ఎవరున్నారు, పుట్ ఉంది అంటే కాల్ ఉంది అంటే రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉంది. ఈ 19,800 బ్రేక్ అవ్వాలి అంటే హై బ్రేక్ అవ్వాలి. హై తాలూకు ప్రైస్ ఎంత అంటే చూడండి, హై తాలూకు ప్రైస్ 19,820 కానీ బ్రేక్ అయితే యూ కెన్ కన్ఫర్మ్ లైక్ ఈ లెవెల్. బాగా చూడండి, 1, 2, 3 సార్లు బ్రేక్అవుట్ పైకి బ్రేక్అవుట్ ఇవ్వడానికి ట్రై చేసింది, అవ్వలేదు. దాని కింద సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చి కింద సైడ్ క్లోజ్ ఇచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ బార్. ఈ క్యాండిల్లో ఈ క్యాండిల్ లోపల 2 ఇన్సైడ్ క్యాండిల్ బార్ వచ్చింది. ఇది కానీ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి 19,820 పైకి వెళ్ళిందా, బాగా గుర్తుపెట్టుకోండి. దీని పైకి 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చినా చాలు, మార్కెట్ విల్ గో 19,900 ఫస్ట్ టార్గెట్, దెన్ 20,000 దాకా రాదులేండి, ఇది బాగా దూరం. బట్ 19,900 ద్వారా మీరు టార్గెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ది. ఇప్పుడు అగ్రెసివ్ సెల్లింగ్ ఎప్పుడు చేద్దామన్నా, అగ్రెసివ్ సెల్లింగ్ 19,700 కింద క్లోజింగ్ ఇస్తే తప్ప 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్ ఇచ్చి దాని కింద లేకపోతే దాని దగ్గరలో క్యాండిల్ హాల్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇది 15 మినిట్స్ క్యాండిల్ అనుకోండి, దీని క్లోజింగ్ చూడండి, దీనిపైన ఇంకో క్యాండిల్ క్లోజ్ ఇవ్వాలంటే ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ దీనిపైనే ఉంది, ఈ లెవెల్ దగ్గరే ఉంది. సో ఇట్లా ఉన్న యాక్సెప్టబుల్, అంతే తప్ప 15 మినిట్స్ క్యాండిల్ ఇది అనుకోండి, దీనికి కింద వరకు వచ్చేసి రెడ్ క్యాండిల్ దెన్ మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే అవ్వదు. ఎందుకంటే బయర్ సెల్లర్ ఇద్దరు కరెక్ట్గా ఉన్నారు.
ట్రాప్ అవుతుంది. అదే 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి ఉంది, దాని హై వెంటనే నెక్స్ట్ క్యాండిల్ దాని హై దగ్గరలో క్లోజ్ ఇచ్చింది, పెద్దగా కాదు దాని దగ్గరలో క్లోజ్ ఇచ్చింది, అక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిల్ పెద్ద స్పైక్ వస్తుంది, లేదా ఆ నెక్స్ట్ క్యాండిల్ వస్తుంది. అంటే బయర్లు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి దీన్ని పైన ఉంచారు. ఇంకా అది అర్థం చేసుకోండి, చిన్న క్యాండిల్ స్టిక్స్ బిహేవియర్ అనమాట ఇది. ఓకే, సో ఎప్పుడైనా 19,700 కింద 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజ్ అయ్యి దాని దగ్గరలో ఒక చిన్న క్యాండిల్ క్లోజ్ అయినా మీరు ఇక్కడ దూరిపోండి. దాని దగ్గరలో ఉండాలి, దాని దగ్గరలోనే ఉండాలి. ఈ క్యాండిల్కి 50% రిట్రేస్మెంట్ అయిపోయింది అనుకోండి, వేస్ట్. ఇంకా అక్కడ బయర్ సెల్లర్ ఇద్దరు గట్టిగా ఉన్నట్టే. ఓకే, సో ఎప్పుడైనా బ్రేక్అవుట్ చూడండి, ఇది బ్రేక్అవుట్ అయిందా బాగా చూడండి, ఇది బ్రేక్అవుట్ హై పైన, ఈ హై పైన గ్రీన్ కలర్ క్యాండిల్ సరే వెళ్ళలేదు. నెక్స్ట్ క్యాండిల్ చూడండి, రెడ్ కలర్ క్యాండిల్ హాఫ్కి వచ్చింది. ఇక్కడ ఇది ఫాల్స్ బ్రేక్అవుట్లు అనమాట. అదే ఇక్కడ చూడండి, ఇగోండి ఇది హై పైకి వెళ్ళింది, చిన్నది సరిపోయిన హై పైకి వెళ్ళలేదు అనుకోండి. నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇగోండి దాన్ని ఇది సగం వరకు రాలేదు, నెక్స్ట్ క్యాండిల్ రెడ్ రాలేదు, ఈ హై బ్రేక్ అయిపోయింది. ఇక్కడ ఎంట్రీయే. అలాంటి దగ్గర చిన్న ఎంట్రీ కొద్దిగా టైం పడుతుంది, బట్ ఓకే, నో ప్రాబ్లం, మీకు అలవాటు అయిపోద్ది. ఓకే, సో రేపు నా వ్యూ 19,700 కిందకు వస్తేనే అగ్రెసివ్ పుట్ బై చేస్తాను, లేదంటే లేదు. కాల్ బై 19,820 పైన, 820 పైన కాల్ బై. మరి మధ్యలో నో ట్రేడింగ్ జోన్. ఈ మధ్య లోపల ఉంటే మాత్రం నేను నో ట్రేడింగ్ జోన్, ఇక్కడ ట్రేడ్ చేయడానికి ప్రిఫర్ చేయను. ట్రేడ్ మిస్ అయిపోయినా పర్లేదు, గాబర పడద్దు. మిస్ అయిపోయినారు, ట్రేడ్ మిస్ అయిపోతుంది, దూరిపోవాలన్న ఇంటెన్షన్లో అయితే ఉండదు. ఓకే, బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది చూడండి. బ్యాంక్ నిఫ్టీ చాలా వాలటైల్, చాలా అంటే చాలా వాలటైల్. వాలటిలిటీ ఎలా తెలుస్తుంది చూడండి ఒకసారి, వాలటిలిటీ ఎలా తెలుస్తుంది. ఇగో ఒక గ్రీన్ ఒకే రెడ్ క్యాండిల్ తినేసింది మొత్తం, ఈ రెండు బయర్లందరినీ ఒక రెడ్ క్యాండిల్ తినేసింది. మళ్ళీ ఇక్కడే ఒక గ్రీన్ క్యాండిల్ తిన్నది, మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ తినేసింది బయర్లు, మళ్ళీ గ్రీన్ కలర్, మళ్ళీ రెడ్ కలర్, మళ్ళీ బయ్యర్ తీసుకెళ్ళాడు, మళ్ళీ సెల్లర్ తీసుకొచ్చాడు, మళ్ళీ బయ్యర్ పుష్ చేశాడు, మళ్ళీ. అంటే బయ్యర్ సెల్లర్ ఈ బాగా ఫైట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఎంత నేరో అయితే, ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఎంత నేరో అయితే అంత పెద్ద బ్రేక్అవుట్ ఇస్తుంది అనమాట. సో అదొకటి మంచి థింగ్ ఉంది. బట్ ప్రజెంట్ అయితే ట్రెండ్ లైన్ ఫాలో అవుతూ వెళ్తుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వచ్చి కరెక్ట్గా ఇక్కడ మీరు చూస్తే 46,000 కాల్ ఉంది, పుట్టు ఉంది. నిన్న కాల్ లేదు, పుట్ లేదు, కాల్ ఉండాలి. ఈ రోజు కాల్ ఉంది, పుట్టు ఉంది. సో ఈ లెవెల్ బ్లాక్ కలర్ లెవెల్ పెట్టుకుంటాను. 46,000 దగ్గర కాల్ ఉంది, పుట్టు ఉంది. నెక్స్ట్ కిందనే చూడండి 45,900 అంటే 45,900 అంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. మళ్ళీ వెంటనే కిందనే ఇంకో సపోర్ట్ క్రియేట్ చేస్తారు. 900 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్, ఇక్కడే వెంటనే ఇంకో సపోర్ట్ క్రియేట్ చేస్తారు కిందే. ఓకే, ఈ పైన ఒకటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఇద్దరు ఉన్నారు, ఈక్వల్ గా ఫైట్ అయ్యే లెవెల్ ఇది 46,000 దగ్గర. వెంటనే మళ్ళీ 45,900 ఇక్కడ వెంటనే ఒక సపోర్ట్ కాస్తారు ఈ దగ్గరలో. దాని తర్వాత కూడా చూడండి, దాని తర్వాత కూడా సపోర్ట్లు గట్టిగానే ఉన్నాయి. రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? 46,200, 46,500. 46,200 అంటే ఈ లెవెల్ చూడండి, 46,200 ఇది కానీ బ్రేక్ అయితే 46,500, ఇది కొత్త లెవెల్, ఈ లెవెల్స్. ఓకే, ఇప్పుడు మార్కెట్ దగ్గర ఏం స్కోప్ ఉంది? ట్రెండ్ లైన్, ఇలా ట్రెండ్ లైన్ డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళండి. ట్రెండ్ లైన్ లో కానీ రేపు మార్కెట్ ఉందనుకోండి, ట్రేడ్ చెయ్యొద్దు అసలు, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చెయ్యొద్దు. ఓకే, ట్రెండ్ లైన్ లోనే ఉంది అంటే, లేదు ఒక ఆపర్చునిటీ ఇచ్చిందంటే మీరు దూరొచ్చు. ఎలాగా? గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 46, ఓకే, 46,200 పైన, ఓకే, 46,200 పైన మార్కెట్ కానీ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయిందా, 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజ్ ఇచ్చి దానిపైన ఇంకో క్యాండిల్ వెళ్ళాలి, మినిమం 50% బాడీ పైన వెళ్ళాలి క్లోజింగ్ పైన. అప్పుడు మీరు కాల్ సైడ్ దూరిపోండి. మార్కెట్ స్లో అండ్ స్టడీగానా ఈ పై వరకు రావడానికి ట్రై చేస్తుంది. ఎక్కడ? 46,400, ఓకే, 46,500 ఈ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడు? 46,200 పైన మార్కెట్ కానీ ఇలా 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తేనే మీరు బయింగ్ ప్లాన్ చేయండి. ఓకే, సెల్లింగ్ ఎప్పుడు ప్లాన్ చేస్తామన్నా 46,000 కింద 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇచ్చి, ఇవ్వండి ఇలాగా దీని కింద ఒకటి క్లోజింగ్ ఇచ్చి దాని కింద ఇంకో క్యాండిల్ క్లోజింగ్ అవ్వాలి. అదే టైంలో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, దగ్గరలో ఒక సపోర్ట్ ఉంది.
అది ఏ సపోర్ట్ అంటే 45,900. ఓకే, దీని కింద క్లోజింగ్ ఇచ్చినప్పుడు దగ్గరలో ఒక సపోర్ట్ ఉంది, అది 45,900. సో 46,000 బ్రేక్ అయ్యి 45,900 కూడా బ్రేక్ అవ్వాలి. నేను కండిషన్ అప్పుడే అగ్రెసివ్ సెల్లింగ్లోకి వెళ్తా, అంటే అగ్రెసివ్ పుట్ బయింగ్లోకి వెళ్తా. అప్పుడు ఇక్కడ కానీ అలా జరిగిందంటే ఈ కింద వరకు వస్తుంది మార్కెట్. ఓకే, అదొకటి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈరోజు మార్కెట్ చూస్తే చాలా వాలటైల్ తప్ప మార్కెట్ మొమెంటం లేదు. నిఫ్టీ అయితే మార్నింగ్ కొద్ది డైరెక్షనల్ వ్యూ, తర్వాత సెకండ్ హాఫ్ అంతా వాలటైల్ మార్కెట్. ఓకే, ప్రజెంట్ అయితే మూవ్ లేవు. రేపు ఎక్స్పైరీ మేబీ ఇట్ విల్ బి ట్రెండింగ్ మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు దీని హై బ్రేక్ అయితే ట్రెండింగ్, పుట్ సైడ్ రావాలంటే మీరు ఆల్మోస్ట్ ఈ లో బ్రేక్ అవ్వాలి. లో బ్రేక్ బయింగ్ ప్రెషర్ ఇక్కడే వచ్చింది కదా, ఈ లో బ్రేక్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ అవుట్ క్లోజింగ్ ఇచ్చి దెన్ మార్కెట్ వెళ్తేనే మనం ఏమైనా ప్లాన్ చేయగలం. ఇప్పుడు పాయింట్ ఏమైపోతుంది తెలుసా, 1 అవర్లో కానీ 15 మినిట్స్లో కానీ పెడితే చూడండి, ఇది ట్రెండ్ లైన్ కదా, ట్రెండ్ లైన్ బ్రేక్ వచ్చిందా, మళ్ళీ కిందకు వచ్చింది అనుకో, రిట్రేస్మెంట్ అయ్యి పైకైనా వెళ్ళిపోవచ్చు. అలా కూడా జరిగే ఛాన్సులు ఉంటాయి. సో మనం ట్రెండ్ లైన్ ఫాలో అవుతూ కొద్దిగా ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకోవాలి. బట్ అగ్రెసివ్ కాల్ బయింగ్ ఈ లెవెల్ పైన 19,825 పైన అగ్రెసివ్ కాల్ బయింగ్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి. చూడండి, ప్రీవియస్ ఇక్కడే బయింగ్ వచ్చింది చూసారా, ఇగో ప్రీవియస్ ఇక్కడే మంచి ట్రెండింగ్ వచ్చింది. ఈ లెవెల్ దగ్గర కానీ ఒక్కసారి దీని పైకి వెళ్ళాలి, బయర్ యాక్టివ్ అయిపోతాడు, మార్కెట్ పైకి పరిగెడతాడు. చెప్తున్నాను, పరిగెడతాది. ఈ ర్యాలీ కరెక్ట్గా బయర్ ఉన్నాడు ఈ జోన్లో, బయర్కి పైకి బయర్ వెయిట్ చేస్తున్నాడు. ఒక్కసారి పైకి వెళ్ళింది అనుకో మార్కెట్, అడ్వాంటేజ్ అయిపోద్ది, బయర్కి తీసుకెళ్ళిపోతాడు స్పీడ్గా. దీని పైకి వెళ్ళడమే ఇంపార్టెంట్. ఓకే, అది ఈరోజు వెళ్ళిపోద్ది అనుకున్నాను నేను, బట్ వెళ్ళలేదు. ఓకే, నో ప్రాబ్లం, వదిలేసాను. ఈరోజు పుట్ ఏమైనా చూడండి, కంప్లీట్ పుట్ రైటింగే ఉంది ఈరోజు. నిఫ్టీ 50లో కంప్లీట్ పుట్ రైటింగే ఉంది. అందుకు స్ట్రాంగ్గా నేను బిలీవ్ చేశాను ఈరోజు 19,900 వరకు వెళ్తుందని. బట్ క్లోజింగ్ టైంకి వచ్చేసరికి పర్ఫామ్ చేయలేకపోయింది, వీక్ అయిపోయి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఎవరు ఉన్నారు, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి కొద్దిగా ఇక పుట్ రైటింగ్ డామినేట్ చేస్తూ వచ్చింది, కాల్ రైటింగ్ కూడా డామినేట్ చేసింది. ఓవరాల్గా పుట్టు కాల్ ఇద్దరు ఫైట్ చేసుకున్నారు. ఓకే, లాస్ట్ 60 మినిట్స్లో నిఫ్టీ 50లో షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, చిన్న ప్లేయర్. లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. సో షార్ట్ కవరింగ్ ఎక్కడెక్కడ వచ్చిందో చూడండి, అంటే చిన్న సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. అలాగే లాంగ్ అన్వైండింగే, అంత కొత్త పొజిషన్స్ ఏం లేవు. కొంతమంది బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, కొంతమంది సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. ఓకే, బిగ్ ప్లేయర్లు అంటే బిగ్ ప్లేయర్లు ఏం కాదు, రిటైల్ ట్రేడర్లు, కొద్దిగా ప్రో ట్రేడర్ల వైపు. బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది చూడండి, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్. సో ఒక షార్ట్ కవరింగ్. ఓవరాల్గా చూస్తే మీరు కంప్లీట్ బిల్డప్ జరిగింది, అంటే బయింగ్ సైడ్ ఎక్కువ బయింగ్ జరిగింది. షార్ట్ బిల్డప్ ఒకే ఒక దగ్గర, అంటే సెల్ పొజిషన్స్ కొంతమంది క్రియేట్ చేశారు. ఓవరాల్గా చూస్తే అంత బయింగే జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో కంప్లీట్ బయింగ్ జరిగింది, బయింగ్ అయ్యి ఈరోజు బయింగ్ జరుగుతూనే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఈరోజు గ్లోబల్ మార్కెట్ పరిస్థితి ఏంటంటే, ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్ పరిస్థితి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఉంది, మిగతాది హెక్కై ఓకే నెగిటివ్, ఒక నార్మల్ నెగిటివ్ ఉంది. బట్ ఓకే, పాజిటివ్ ట్రెండ్ లైన్లో కొద్దిగా నెగిటివ్ ఉంది. ఈ లో కానీ బ్రేక్ చేస్తే ఇది బాగా నెగిటివ్ అవుద్ది. ఓకే, ఈ లో బ్రేక్ అయితే నెగిటివ్ అవుద్ది. డాలర్ ఇండెక్స్ వాస్ పాజిటివ్, విక్స్ 10% ఉంది, బాగా చాలా తక్కువ ఉంది. ఇలాంటి దగ్గరలో ఏంటంటే ప్రీమియం పెరగవు అస్సలు. విక్స్ ఇలాంటి ఉంటే ప్రీమియం పెరగదు అనమాట అసలు. డాక్స్ ఒక కొద్దిగా నెగిటివ్ నడుస్తుంది, డాక్స్ 148%, 148 పాయింట్స్ నెగిటివ్. వైమాని పాజిటివ్, డౌ జోన్స్ పాజిటివ్, డౌ ఫ్యూచర్ పాజిటివ్, బిట్ కాయిన్ ఓకే న్యూట్రల్. నాస్డాక్ ఆల్సో కొద్దిగా నెగిటివ్ ఉంది. క్రూడ్ ఆయిల్ పాజిటివ్ గానే ఉంది. హాంకాంగ్ హ్యాంగాయిసింగ్ మార్కెట్ ఇది ఓకే, ఇది కూడా పాజిటివ్ గానే ఉంది, అంటే హాల్ట్ అయింది. నాస్డాక్ ఇది కూడా ఓకే పాజిటివ్ ఉంది. హ్యాంగాయ్ ఫ్యూచర్ ఇది కూడా కొద్దిగా నెగిటివ్ ప్రెషర్ లో ఉంది. బట్ ఓవరాల్ గా చూస్తే నా వరకు అడిగితే గ్లోబల్ మార్కెట్ నాట్ స్ట్రాంగ్ నెగిటివ్, న్యూట్రల్ గా ట్రేడ్ అవుతుంది. అంటే కొద్ది పుల్ బ్యాక్ పర్సంటేజ్ పాజిటివ్ వస్తే పైకి వెళ్ళిపోతాయి,
లేదంటే చిన్న పుల్ బ్యాక్ నెగిటివ్ లో నడుస్తున్నాయి అంతే, అంటే ఓవర్ నాట్ నెగిటివ్, చిన్న పుల్ బ్యాక్ నెగిటివ్ లో నడుస్తున్నాయి. ఇంక ఈరోజు టెలిగ్రామ్ లోకి రండి. టెలిగ్రామ్ లో ఏమైంది, ఈరోజు మార్నింగ్ వచ్చాను, మార్నింగ్ ఇక్కడ బయింగ్ ప్రెషర్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇది ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ టైప్, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిందా, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ హాల్ట్ అయ్యింది మార్కెట్ బాగా. ఈ లెవెల్ బ్రేక్ అయితే చాలా స్పీడ్ మూమెంటం ఉంటుంది అని అనుకున్నాను, బట్ దానికన్నా ముందు ఒకసారి పుట్ సైడ్ ట్రాప్ చేసి దాని పైకి వెళ్తుంది కూడా అనుకున్నాను, అదే జరిగింది. ఇక్కడ చూడండి చూపిస్తా, ఇంకో పుట్ సైడ్ ట్రాప్ చేసి నేను కాల్ సైడ్ వెళ్తుంది అనుకున్నాను, ఇక్కడ చూడండి ఈ లెవెల్ దగ్గర, ఇదే లెవెల్ దాన్ని నేను టెలిగ్రామ్ లో చెప్పా, మార్కెట్ పైకి వచ్చిందా, ఇక్కడ ఎవరు పుట్ బై చేయొద్దని చెప్పా, ఎందుకు ట్రాప్ అవుతారు, ఇక్కడ ట్రాప్ అయిపోయారు ఈ క్యాండిల్లో. నెక్స్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ మళ్ళీ కొంత కిందకు వచ్చింది, మళ్ళీ కొంతమందిని పిలిచింది, నెక్స్ట్ బాగా బుల్లిష్ ఇంగల్ఫింగ్ టైపు. ఓకే, మీరు ఇది బుల్లిష్ ఇంగల్ఫింగ్ అనుకోండి, తర్వాత మారుబూజ అనుకోండి, ఏమైనా అనుకోండి, క్యాండిల్ విడ్త్ లేదు, మంచి బాడీస్ వచ్చింది, ఇది ఫ్లోలో బ్రేక్ అయిపోయి వెళ్ళిపోద్ది అనుకున్నాను. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ మొత్తం స్టాప్లెస్ తినేసింది, ఇంక ఇక్కడ ఎగ్జిట్. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ మళ్ళీ నెక్స్ట్ చూడండి, ఇంత సెల్లింగ్ ప్రెషర్ వస్తే మా అక్క సగం నుంచే బయర్ ఓపెన్ చేసాడు, మళ్ళీ ఈ క్యాండిల్ మధ్యలో నుంచే బయర్ అన్నాడు యాక్టివ్ అయిపోయాడు. సో బయింగ్ ప్రెషర్, ఈ జోన్ అంతా బయింగ్ ప్రెషర్, జోన్ అంతా బయింగ్ ప్రెషర్ లో ఉంది. ఇక్కడికి వచ్చింది బయర్, ఇక్కడే యాక్టివ్ అయిపోయాడు వెంటనే. ఓకే, అర్థం చేసుకోండి ఈ పాయింట్, ఇక్కడ నుంచి బయర్ రావాల్సింది, ఇక్కడే యాక్టివ్ అయిపోయాడు. ఓకే చూడండి, ఇగోండి మార్కెట్ కిందకి వచ్చినప్పుడు బయర్ అన్నాడు ఇక్కడ యాక్టివ్ అవుతాడు ఇక్కడ నుంచి, బట్ ఇక్కడ యాక్టివ్ అయిపోయి తీసుకెళ్ళిపోయాడు. సో బయర్ లిటిల్ బిట్ స్ట్రాంగ్ గా ఉన్నాడు, రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి, రేపు చూడండి. ఓకేనా, తర్వాత ఏమైంది, అదే నేను ట్రేడ్ ఇచ్చాను, ట్రేడ్ 1 టార్గెట్ 1 టార్గెట్ 2 అనుకున్నాను. తర్వాత ఇగో మార్కెట్ చూడండి 4.71% పీసీఆర్ డేటా విత్ స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంటం ఇది. బట్ ఈరోజు పర్ఫామ్ వెళ్ళలేకపోయింది, ఎందుకు, బాగా టైం స్పెండ్ చేయడం, ఇక్కడ ఒకసారి పైకి వెళ్ళడం, దాని తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ సెల్లర్స్, ఈ ప్రీవియస్ ఇక్కడ ఎవరైతే సెల్లింగ్ ఉన్నారో ఈ సెల్లర్లు బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు. ప్రీవియస్ ఈ జోన్ అంతా ఇగో ఇక్కడ 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 ఆ ముందుసారి ఇక్కడ మార్నింగ్ కూడా ఇక్కడ మళ్ళీ ఒక్కసారి వచ్చింది స్పైక్, బట్ అవ్వలేకపోయింది. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయి ఉండాలి, ఈ లెవెల్ బ్రేక్ అయిపోయి 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇవ్వాలి, మార్కెట్ పరిగెడుతుంది అనుకున్నాను నేను, ఈ లెవెల్ పైకి పరిగెడుతుంది అనుకున్నాను, బట్ అవ్వలే, జరగలేదు అది. ఓకే, నో ప్రాబ్లం. రేపు గ్యాప్ అప్ లో ఈ లెవెల్ ఇప్పుడు దాటాలంటే రేపు అది ఒకటే మార్గం, గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే దాటుతుంది. ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అవ్వాలి, దాని లెవెల్ పైన ఓపెన్ అవ్వాలి. ఓకే, సో అదనమాట లెవెల్. ఐ హోప్ మీకు నా అనాలిసిస్ నచ్చింది అనుకుంటున్నాను. ఎఫ్ఎఫ్ఐ డిఐ డేటా చాలా మంది అడుగుతున్నారు, అప్డేట్ చేయండి అని. ఎఫ్ఎఫ్ఐ డిఐ డేటా ఆల్మోస్ట్ 7:38 అయిపోద్ది డేటా అప్లోడ్ అయ్యేసరికి, అంటే ఎన్ఎస్సిలో. ఇంకా ఆ తర్వాత నేను వీడియో రికార్డింగ్ చేసి అప్లోడ్ చేస్తే నైట్ 9 అయిపోద్ది, అది లేట్ అయిపోద్ది కాబట్టి నేను చేయలేకపోతున్నాను. బట్ ఒక పని చేస్తాను, ఎవరైతే 100 రూపీస్ గ్రూప్లో ఉన్నారో మోస్ట్లీ ఐ విల్ ట్రై టు పోస్ట్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఈ 100 రూపీస్ గ్రూప్లో ఎఫ్ఎఫ్ఐ డిఐ డేటా నేను కన్ఫర్మ్గా ఎవ్రీడే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, డైలీ ఎఫ్ఎఫ్ఐ పొజిషన్స్ ఏంటి, డిఐ పొజిషన్స్ ఏంటి అన్నది నేను ప్లాన్ పోస్ట్ చేస్తాను. మీరు దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. అంటే ఎఫ్ఎఫ్ఐ ఇప్పుడు బీరిష్ ఉన్నారు అనుకోండి, దాన్ని బట్టి మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఎఫ్ఎఫ్ఐ పుట్ని సెల్ చేశారు, ఓకే, పుట్ని సెల్ చేశారు, అదేవిధంగా కాల్ని కూడా సెల్ చేశారు అనుకోండి, దాన్ని మార్కెట్లో హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేశాడు, పైన సెల్ చేశాడు, కింద సెల్ చేశాడు, అంటే మార్కెట్ జోన్లో ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి ఆ పొజిషన్లో, అంటే వీళ్ళు పొజిషన్ చూసి మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, మార్కెట్ జోన్లో ఉంటుంది, అయితే పైన సెల్ చేశాడు, కింద పుట్ సెల్ చేయడం అంటే మార్కెట్ పైకి వెళ్తుందని, కాల్ సెల్ చేయడం ఏంటంటే మార్కెట్ పడుతుందని. సో అంటే మార్కెట్ ఇక్కడ పైన ఎక్కడో కాల్ సెల్ చేసి ఉంటాడు, ఇక్కడ కాల్ సెల్ చేసి ఉంటాడు, ఈ లెవెల్ దగ్గర మార్కెట్ పడుతుందని, కింద ఎక్కడో పుట్ని సెల్ చేసి ఉంటాడు ఈ లెవెల్ దగ్గర, మార్కెట్ పైకి వెళ్తుందని, అంటే మార్కెట్ ఈ రేంజ్లో ఉంటుందని. ఓకే, అట్లా ఎఫ్ఎఫ్ఐ డేటా చూసి మనం డైలీ డేటా చూసి మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు మార్కెట్ ఈ రేంజ్లో ఉంటుంది, అంటే ఈ జోన్ వాళ్ళు ఏ రేంజ్లో కట్టారు అనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్లు చూసి మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ బట్ వీళ్ళు పొజిషన్ అయితే జోన్లో క్రియేట్ చేశారు, ఒక జోన్ క్రియేట్ చేశారు అని తెలుస్తుంది. ఓకే, అది నేను డైలీ టెలిగ్రామ్లో వీలైతే మార్నింగ్ అప్డేట్ చేస్తాను. ఓకేనా, ఎవరికైతే ఎప్పటి వరకు ఉన్నారో వాళ్ళందరూ చూసుకోండి. ఓకే, ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఎలా జాయిన్ అవ్వాలి అంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, కామెంట్స్ చేస్తారు కదా కామెంట్స్, ఆ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది కాస్మో ఫీడ్ అని చూడండి, అందులో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు కన్ఫామ్గా లింక్ మీద క్లిక్ చేస్తే మీకు టెలిగ్రామ్ లింక్ వస్తుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అప్పుడు వెళ్ళే వీడియోస్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.